నమస్తే. అది తను, తన భర్త కలిసి వైభవంగా నివసించిన కోట. తాము రాజ్యమేలిన కోట. నేడు బ్రిటిష్ నక్కల స్వాధీనంలో ఉంది. తాను దాన్ని తిరిగి తన ఏలుబడిలోకి తెచ్చుకోవాలి. చాలా దూరం నుంచి ఆ కోటను పరికిస్తున్న ఆ స్త్రీమూర్తి మదిలో ఎన్నో ఆలోచనలు. ఆమె ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ గూఢచారి దళ సభ్యుడొచ్చాడు అమ్మ అంటూ. ఈ లోకంలోకొచ్చిందామె. ఏంటి సేతుపతి, ఏం వార్తలు తీసుకొచ్చావు అన్నట్టు చూసిందామె. అమ్మ, మన దళాలిప్పుడు ఒక్క అడుగు ముందుకేసినా సర్వనాశనం తప్పదు. జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి అన్నాడతను. ఎందుకు అన్నట్టు మళ్ళీ చూపులతోనే ప్రశ్నించిందామె. ఆంగ్లేయుల దగ్గర అధునాతన తుపాకులు, ఫిరంగులు, బాంబులు, మందుగుండి సామాగ్రి ఉన్నాయి. దాంతో వాళ్ళు సుదూరంగా ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలరు. ఇప్పుడు మనం ఎదురు వెళ్ళడం అంటే సరాసరి మృత్యుదేవత ఒడిలోకి వెళ్ళడమే అన్నాడు గూఢాచారి. మరిప్పుడు ఏం చేయాలి? రాణి మదిలో తొలుస్తున్న ప్రశ్న ఇది. 8 ఏళ్ళు అడవుల్లో ఉంటూ ఆకులు అలములు తింటూ చేసిన తన సుదీర్ఘ ప్రయత్నం వృధా కావలసిందేనా? తన కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా? తన భర్తను హత్య చేసిన బ్రిటిష్ వాళ్లకు తాను దొరకకుండా 8 ఏళ్ళు రహస్యంగా గడుపుతూ నిర్మాణం చేసిన తన సేన ఇలా ఎందుకు కొరగకుండా పోవాల్సిందేనా? కుయిలి ఏది, ఎక్కడా? పిలిచింది రాణి. ఆవిడే శివగంగై మహారాణి వేలునాచియార్. మరి కుయిలి? తమిళనాడులోని శివమహాదేవుడిని కొలిచేవారి వారసులమని సగర్వంగా చెప్పుకునే సాంబవర్ తెగకు చెందిన స్త్రీమూర్తి, వీరవనిత, యుద్ధ విద్యలలో నిష్ణాతురాలు. అందం, తెగువ, తెలివితేటలు కలగలిసి ఒక రూపు దాలిస్తే వచ్చే రూపమే కొయిలి. ఇక్కడే ఉన్నానమ్మా అంటూ వచ్చిందామె. మహారాణి ఏ విషయమైనా సరే కుయిలితో చర్చించగానే ముందుకడుగు వేయదు. వీరనారి మనలతో ఏర్పడిన దళానికి అధిపతి మరి కుయిలి. ఏం చేద్దాం? మనం అల్లంత దూరంగా ఉండంగానే మనలను సర్వనాశనం చేసే ఆయుధాలు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎలా అని అడిగింది రాణి. గూఢచారి దళ ముఖ్యుడిని మళ్ళీ పిలిచింది కొయిలి. ఆ ఆయుధాలకు కావలసిన మందుగుండి సామాగ్రి ఎక్కడ దాస్తారని అడిగింది. ఆ గిడ్డంగి ఎక్కడుందని ప్రశ్నించింది కొయిలి. మన కోటలోని రాజరాజేశ్వర స్వామి అమ్మవారి ఆలయం పక్కన పెద్ద గోదాం నిర్మించారు, అక్కడ భద్రపరిచారు అని బదులిచ్చాడు గూఢచారి. మందుగుండు సామాగ్రి నిల్వ చేసిన గిడ్డంగిని మొదట స్వాధీనం చేసుకుంటే బ్రిటిష్ సైన్యాన్ని నిర్వీర్యం చేయవచ్చన్నది కుయిలి వ్యూహం. కానీ మళ్ళీ కథ మొదటికొచ్చింది. కోట స్వాధీనం కాంది గిడ్డంగిని ఎట్లా వశపరుచుకోగలరు? ఎలా ఎలా స్వాధీనం చేసుకోవాలి కోటను? ఎడతెరిపి లేకుండా రాణి తన అనుచరులతో మంతనాలు సాగిస్తూనే ఉంది. శిబిరంలో నుంచి కాసేపు బయటకొచ్చింది కుయిలి. కోట వైపు చూపు సారించింది. ఆమె దృష్టిని ఒక విషయం ఆకర్షించింది. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా ఆ వైపుకు పరుగు తీసింది కుయిలి. కొంతమంది ఆడవాళ్ళు చేతిలో పూజా సామాగ్రి ఉన్న పెద్ద పెద్ద పల్లెలు మోసుకుంటూ కోట వైపు సాగుతున్నారు. వాళ్ళని సమీపించింది. ఎటువైపు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు అటువైపు అని అడిగింది కుయిలి. రేపు విజయదశమి కదా అన్నారు వాళ్ళు. అయితే ఒక్క విజయదశమి రోజే కోటలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రవేశానికి అనుమతి ఉంటుంది. ఆ ఒక్కరోజే చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా, అంటే రాజ్యంలోని ప్రజలు, ముఖ్యంగా ఆడవాళ్ళు తరలి వస్తారని బదులిచ్చారా భక్తులు. అంతే, మదిలో ఏదో ఆలోచన తలుక్కున మెరుపులా మెరిసింది కుయిలికి. ఎంత వేగంగా వారిని సమీపించిందో అంతకు రెట్టింపు వేగంతో రాణి శిబిరానికి దూసుకుంటూ వెళ్ళింది. అమ్మ, ఇట్లా చేద్దాం అని కుయిలి చెప్పడము, రాణి తల ఊపడము వెంట వెంటనే జరిగిపోయినాయి. దళ సభ్యులందరినీ సమావేశపరిచింది కుయిలి. తన వ్యూహాన్ని వివరించింది. మరునాడు స్త్రీ సైనికులంతా చక్కగా భక్తుల వేషాల్లోకి మారిపోయారు. తమ తమ చీరల చాటున ఆయుధాలు దాచారు. పూజా సామాగ్రితో కోట వైపు చిన్న చిన్న జట్లుగా మారి నడక సాగించారు. మొదటి జట్టులో కుయిలి బయలుదేరింది. చివరి జట్టులో రాణి చేరింది. తాము ఎప్పుడు సూచన పంపితే అప్పుడు దాడికి తరలి రావాల్సిందిగా మిగతా సైన్యానికి ఆదేశాలిచ్చారు. అందరూ కోటలోకి చేరారు. అమ్మవారి ఆలయంలో అన్ని సేవలు అయిపోయే వరకు ఎవరికీ అనుమానం రాకుండా పూజల్లో పాల్గొన్నారు. తమ చుట్టూ పరిసరాలను ఒక్కసారి గమనించారు. సామాన్య భక్తులంతా దాదాపు తిరిగి వెళ్ళిపోయారు. దీంతో ఎవరు ఊహించని విధంగా ఒక్కసారి కరవాలాలు బయటకు వచ్చాయి. నిశిరాతిరిలో కత్తులు తళుక్కున మెరిశాయి. పూజా పల్లెలుగా ఉన్న డాళ్లు తమ స్థానాల్లోకి వచ్చాయి. వీర వనితలంతా రణశంఖం పూరించారు. దొరికిన వైరి సైనికుడిని దొరికినట్టుగా తుదముట్టించారు. ఏం జరుగుతున్నదో తెలుసుకునేలోపు సగం మంది బ్రిటిష్ సైనికులు హతమయ్యారు. వాళ్ళందరూ పెద్దగా కేకలు వేసుకుంటూ తమ తమ ఆయుధాలు మందుగుండు దాచి ఉన్న గిడ్డంగి వైపు పరుగులు పెట్టడం గమనించింది కొయిలి. ఆమెకు తెలుసు, ఆ గిడ్డంగి తెరుచుకొని ఆయుధాలు వాళ్ళ చేతికి వస్తే అవే తమకు ఆఖరు క్షణాలని. ఆమె దృష్టి అమ్మవారి ఆలయంలో కాంతులేనే దీపస్తంభాలపై పడింది. వాటికి చెమురు దివిటీలున్నాయి. ఒక దివిటీని చేతిలోకి తీసుకుంది. పక్కనే ఆ దివిటీలు నిరంతరం వెలగడానికి ఒక గంగాలం నిండుగా నెయ్యి పోసి ఉంది. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ నెయ్యితో తన శరీరాన్ని తడిపేసుకుంది కుయిలి. ఆమె చేయబోయే పని పసిగట్టాడు ఒక బ్రిటిష్ సైనికుడు.
ఆమె ఎదకు గురిపెట్టి తుపాకీ కాల్చాడు. ఆ గుండు సరాసరి కుయిలి ఎడమ భుజం నుంచి దూసుకుపోయింది. బుస్సున రక్తం పొంగింది. ఇంకొక తూట కాలిలో దిగబడ్డది. ఆమె వజ్ర సంకల్పానికి అవేవీ అడ్డు రాలేదు. సంధించి విడిచిన బాణంలా రెయ్యిన వెళ్లి గిడ్డంగిలో జొరబడి తనకు తాను నిప్పంటించుకొని మందుగుండు సామాగ్రి మీదకు శివంగిలా దూకింది. అంతే, క్షణాల్లో బూడిద కుప్పగా మారిపోయింది. మరు క్షణంలో అక్కడ ఆయుధాలు లేవు, మందుగుండు లేదు, గిడ్డంగి లేదు, అంతా బూడిద. మరొక వైపు రాణి తన శక్తి వంచన లేకుండా పోరాడుతూనే ఉంది. ఈలోపు బయట నుంచి సైనికులు వచ్చి కలిశారు. ఎంత వేగంగా మొదలైందో అంతే వేగంగా అంతమైంది యుద్ధం. బ్రిటిష్ దళపతి కెప్టెన్ బెంజౌర్ పట్టుబడ్డాడు. అతనికి సంకెళ్లు వేసి రాణి ముందు ప్రవేశపెట్టారు. ప్రాణభిక్ష పెట్టమని అర్థించాడు వాడు. రాణి వాడిని క్షమించి వదిలేసింది. శివగంగై కోట వేల్నాచి అరకు తిరిగి వశమైంది. చరిత్రలో ఒక స్త్రీమూర్తి మానవ బాంబుగా మారి తనవారి దాస్య శృంఖలాలు తెంచిన వీరోచిత ఘట్టం ఈ యుద్ధంలో పురుడు పోసుకుంది. భారతదేశ చరిత్రలో స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం మొదటి మానవ బాంబుగా మారిన రణచండి కుయిలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.